హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ పఫ్ తయారు చేసుకునే విధానం. ఎగ్స్ ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ మైదా పిండి తీసుకొని సాల్ట్ ఆయిల్ తీసుకొని కొన్ని వాటర్ తీసుకుంటూ పిండి మొత్తం కలుపుకొని ఇంకా కొంచెం ఆయిల్ తీసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. జీలకర్ర ఆవాలు వెల్లుల్లి తీసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా తీసుకొని అవి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, చిటికెడంత పసుపు, కొంచెం కారపొడి, గరం మసాలా తీసుకొని అవి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న పిండిని ఒక ముద్ద తీసుకొని పల్చగా దాల్చుకోవాలి. అంత పిండిని కూడా అలానే పల్చగా దాల్చుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ఒక్కొక్క లేయర్గా తీసుకోవాలి. ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కర్రీని కూడా తీసుకొని ముందుగానే ఎగ్స్ ఉడకబెట్టుకున్న హాఫ్ ఎగ్ తీసుకొని ఒక్కొక్క లేయర్గా ఫోల్డ్ చేసుకోవాలి. అన్నీ కూడా అలానే చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ముందుగానే చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్స్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటే ఎగ్ పఫ్ రెడీ. సబ్స్క్రైబ్.